ఏమే మొద్దు మొకందానా ఒకసారి కిందికొచ్చి ఆ అబ్బాయిని చూడు చాలా బాగున్నాడే అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఇప్పుడే పోలీస్ ట్రైనింగ్ అయిపోయిందే, అప్పుడే పెళ్ళేంటి, నువ్వే చూసి పెళ్లి చేసుకో అని మేఘన అంటూ ఉంటుంది. ఏమే నువ్వు ఇలా పడుకొని ఉంటే నీకు నచ్చినవాడు వచ్చేస్తాడా ఏంటి, ఒకసారి వచ్చి చూడవే అని అంటే, నాకు నచ్చినవాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు, ఒక్కసారి వచ్చిన తర్వాత నాకు నచ్చిన తర్వాత నేను అస్సలు వదలను తెలుసా అని మేఘన అంటుంది. నువ్వు ఇలా నిద్రపోతూ ఉంటే వెతుక్కుంటూ నీ దగ్గరికి ఎలా వస్తాడే అని బామ్మ అంటే, అబ్బా టైం వచ్చినప్పుడు వస్తాడులే, అప్పుడు నేను అస్సలు వదలనని చెప్తున్నా కదా, వెళ్ళి నాన్నని తీసుకురా అని మేఘన అంటుంది. అమ్మగారికి ఉదయం లేవగానే డాడ్ వచ్చి ముద్దు పెడితే గానీ తెల్లవారదు, అయ్యగారికేమో కూతురు మీద ఇంత ప్రేమ, నేను వీళ్ళతో వేగలేకపోతున్నాను అని బామ్మ అంటుంది. తెలుసు కదవే, మళ్ళీ ఎందుకు నసపెడుతున్నావు, వెళ్ళి డాడ్ని తీసుకురా అని మేఘన అంటుంది. మళ్ళీ నిద్రపోతూనే చెప్తూ ఉంటుంది. అతనికి ఇంకా పెళ్ళి కూడా కాలేదంట, ఇదేమో చెప్తే వినట్లేదు అని బామ్మ అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. మీరిప్పుడు ఆదిత్యపురం వెళ్ళి ఆ కేస్ని స్టడీ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూ ఉంటారు. సరే ఆ ఫైల్ ఇస్తాను అని అమ్మ అని అతను పిలుస్తూ ఉంటే బామ్మకి వినపడదు. మా అమ్మకి వినపడట్లేదు, నేనే వెళ్ళి తీసుకువస్తాను అని అతను అంటే, సార్ మీరు వెళ్ళని అవసరం లేదు, ఆ ఫైల్ ఎక్కడ ఉందో చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను కదా అని కేదార్ అంటాడు. సరే పైన రైట్ సైడ్ నా రూమ్ ఉంది, కాఫీ టేబుల్ పైన ఉంది నా రూమ్లో అని చెప్పడంతో అలాగేనని కేదార్ మెట్లు ఎక్కి వెళ్తూ దాత్రికి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ఉంటే, ఆ ఫ్లయింగ్ కిస్ని కాస్త దాత్రి క్యాచ్ పట్టుకొని విసిరిపడేస్తుంది. ఏంటి దాత్రి ఇలా చేసావు అన్నట్లుగా కేదార్ బుంగమూతి పెట్టుకొని ఉంటాడు. ఈ ముసల్ది డాడ్ని పిలవమంటే కిందకి వెళ్ళేలోపే మర్చిపోయింది అని మేఘననే కళ్ళు మూసుకొని బయటికి వస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే కేదార్ వెళ్తూ ఉంటే, డాడ్ వచ్చేసారు డాడ్ అని మేఘన కేదార్ బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేసి కళ్ళు తెరిచి చూస్తుంది. అక్కడ కేదార్ ఉండడంతో మేఘన చాలా షాకింగ్గా ఎవరు నువ్వు అని తోసేస్తూ ఉంటుంది. ఇక కేదార్ మేఘన ముద్దు పెట్టడంతో చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మేఘన వెళ్తూ కింద పడబోతూ ఉంటే కేదార్ పట్టుకొని ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఈ లోపలే డాడీ అని మేఘన కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో దాత్రి వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. కింద పడిపోతుంటే పట్టుకున్నాను దాత్రి అని కేదార్ చెప్పడంతో, అది పట్టుకోకుండా కూడా చెప్పొచ్చు అని దాత్రిని చూసి కూడా ఇంత వదలని కేదార్ వైపు కోపంగా చూస్తూ దాత్రి చెప్తూ ఉంటుంది. అప్పుడే మేఘన వాళ్ళ నాన్న సాధు నాయక్ కూడా పరిగెత్తుకొస్తాడు. ఏమైందమ్మా అని అడగడంతో, జరగకూడదేమీ జరగలేదులే, నా మనవరాలు నువ్వనుకొని నా మనవడి బుగ్గపై ముద్దు పెట్టింది అని బామ్మ చెప్పడంతో, ముద్దు కూడానా అని దాత్రి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఏం జరగాలని అనుకుందో ఏంటో ఈవిడ అని కేదార్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇప్పటికే నా ఫ్యూచర్ ఏంటా అని నేను భయపడుతూ ఉంటే ఈవిడొకటి అని కేదార్ మనసులో అనుకుంటూ ఉంటాడు. సారీ కేడి, ఉదయం లేవగానే నా ముఖం చూడందే నా కూతురు దినచర్య మొదలుపెట్టదు, నేను అనుకొని నీకు ముద్దు పెట్టేసింది అని ఆఫీసర్ చెప్తూ ఉండడంతో, పర్వాలేదు సార్ నేనేమనుకోలేదు అని కేదార్ అనడంతో రాత్రి మరింత కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతకీ వీళ్ళెవరు అని మేఘన అడుగుతూ ఉండడంతో, లాస్ట్ టైం మీట్ అయినప్పుడు చెప్పాను కదా జేడీకేడీ అంటే వీళ్ళేనని సాధు నాయక్ అంటాడు. జేడీకేడీ అంటే వీళ్ళేనా, బెస్ట్ మీటింగ్ అని కేదార్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. కేదార్కి అడ్డుగా వచ్చేసి దాత్రి షేక్ హ్యాండ్ ఇస్తుంది. మీరు మాలాంటి జూనియర్స్కి చాలామందికి ఇన్స్పిరేషన్, నాకు కూడాను అని మేఘన నవ్వుతూ చెప్తూ ఉంటుంది. ఇంతకీ కేడీ ఎందుకు వచ్చాడంటే ఫైల్ కోసం అని దాత్రి చెప్పడంతో, ఆ విషయం నా మనవరాలు అడగలేదే, నువ్వెందుకు చెప్తున్నావు అని బామ్మ అంటుంది. చెప్పాలనే చెప్తున్నా అని దాత్రి అంటుంది. సరే ఆ ఫైల్ తీసుకురాపోమ్మా అని వాళ్ళ నాన్న చెప్పడంతో, సరే అలాగే అని మేఘన వెళ్తుంది. నువ్వు కూడా వెళ్ళు బాబు అని బామ్మ అంటే, అతనెందుకు అని జేడీ అంటుంది. ఈ లోపలే మేఘన వాళ్ళ నాన్న కూడా వెళ్ళు బాబు అని చెప్పడంతో కేదార్ మేఘన వెనకాలే వెళ్తాడు. అమ్మ అతన్ని నీ మాటలతో భయపెట్టి పంపించేకే అని చెప్పడంతో, ఎందుకు పంపిస్తాను, శాశ్వతంగా ఇక్కడ ఉండేలా చేయటానికే నేను ప్లాన్ చేస్తున్నానులే అని బామ్మ చెప్పడంతో, ఏంటి శాశ్వతంగా ఇక్కడే ఉండేలానా ప్లానా అని దాత్రి అడుగుకుంటూ ఉంటుంది. గదిలో కేదార్ మేఘన ఏం చేస్తున్నారా అని దాత్రి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అంటూ మేఘన చేతిలో ఉన్న ఫైల్ని తీసుకొని కేదార్ వస్తూ ఉంటే, ఇందాకటి నుంచి చూస్తున్నాను నేను తీరే వేరేలా ఉంది అని బామ్మ దాత్రిని అరుస్తూ ఉంటే, సేమ్ ఫీలింగ్ అని దాత్రి అనుకుంటూ ఉంటుంది. ఏమీ లేదు టైం అవుతుంది వెళ్తున్నాం అని కేదార్ రాగానే, వెళ్దామా అని దాత్రి వెళ్తూ మెట్ల దగ్గరికి వచ్చేసరికి కావాలనే కేదార్ కాల్కి తన కాల్ని అడ్డుపెట్టి మళ్ళీ కేదార్ కింద పడకుండా తానే పట్టుకొని, కాస్త చూసుకో కేదార్, కింద పడితే ముఖం పగిలిపోతుంది జాగ్రత్త అని దాత్రి ముందుగా వెళ్తూ ఉంటుంది. తానే కావాలని కాలు అడ్డుపెట్టి మళ్ళీ ఇలా మాట్లాడుతుంది ఏంటి, దాత్రికి కోపం వచ్చినట్టుంది అని కేదార్ అనుకుంటూ ఉంటాడు.
రాజ్మహల్ మిస్టరీ పూర్తయిపోయేలోపు నా పెళ్ళికి ఎసరు వచ్చినట్లు ఉందే అని కేదార్ అనుకుంటూ ఉంటాడు. ఏమే మనవరాలా, ఆ అబ్బాయితో నువ్వు జోడీ కట్టేసే చాలా బాగున్నాడు, నువ్వు బాగున్నావని కూడా చెప్పాడు అని అంటే, ఇప్పుడే కదా పరిచయం అయ్యింది, ఇంతలోనే అతనితో నేను పెళ్ళిని ఎలా ఊహించుకునేది అని మేఘన అంటూ ఉంటే, అతనికి ఏం తక్కువైంది, చాలా బాగున్నాడు. అయినా నీ రాశి ఫలాల్లో ఈ వారం ఏం రాసిందో తెలుసా? నువ్వు చేసుకోబోయేవాడిని ఈ వారం మధ్యలోనే కలుస్తావని రాసి ఉంది. ఈరోజు బుధవారం, అంటే వారం మధ్య అంటే ఆ అబ్బాయే, కాబట్టి ఆ అబ్బాయే నీ మొగుడు అని చెప్తూ ఉంటే, కానీ నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను కొంచెం ఆలోచించడం మొదలు పెడతాను. బాగానే ఉన్నాడు, కానీ వెళ్ళేలోపు ఇంకొకసారి కేడీ నన్ను ముట్టుకుంటే అప్పుడు ఆలోచిస్తాను అని మేఘన వెళ్తూ ఉంటుంది. ముట్టుకునే మంత్రం నేను వేస్తాను కదా వెళ్ళేలోపు అని బామ్మ అనుకుంటూ ఉంటుంది. తర్వాత జేడి, తెలుసు కదా, అర్థమైంది కదా, చాలామంది దీని నుంచి వెనక్కి వచ్చేసారు, ప్రాణాలు కోల్పోయారు, ఏం చేయాలో తెలుసు కదా అని రాజమహల్ గురించి సాధు నాయక్ చెప్తూ ఉంటే, ఇద్దరిని దూరంగా ఉంచాలి, అర్థమైంది అని జేడి చెప్పగానే అందరూ షాకింగ్గా దాత్రి వైపు చూస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నారు అని దాత్రి అంటే, ఎవరినో దూరంగా ఉంచాలని అన్నావు అని అంటే, మనసులో అనుకోవాల్సింది పైకి అనేసానా అని దాత్రి మనసులో అనుకుంటూ, పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని వేరువేరుగా దూరంగా ఉంచాలని చెప్తున్నా అని దాత్రి కవర్ చేస్తుంది. ఎప్పుడు అలా దగ్గరగా ఎవరు ఉంచారు అని సార్ అంటారు. ఏం లేదులే, కానీ మేము ఆ రాజ్మహల్ గురించి వెళ్తున్నాము, మేము బయలుదేరుతున్నాము అని దాత్రి లేచి నిలబడుతుంది. ఎక్కడికి వెళ్ళేది, నా మనవరాలు కాఫీ తీసుకొస్తుంది అని బామ్మ వచ్చి చెప్పడంతో, మేము కాఫీ తాగం బామ్మ అని దాత్రి చెప్తుంది. అలాగే తాగుతాం బామ్మ అని కేదార్ చెప్తాడు. దాంతో దాత్రి కేదార్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏమైంది మీకు, కాఫీ తాగుతారా లేదా అని బామ్మ అడుగుతూ ఉంటే, తాగుతాం అని దాత్రి తాగము అని కేదార్ చెప్తాడు. ఎప్పుడు సింక్లో ఉండేవాళ్ళు ఈరోజు ఇలా తేడాగా అయిపోయారు అని సాధు నాయక్ ప్రశ్నిస్తూ ఉంటాడు. కేడీ మైండ్ సరిగ్గా పనిచేయటం లేదు, అందుకే ఇలా నాన్ సింక్లో ఉన్నాడుస్తుంది, కొంచెం నెమ్మదిగా ఉందిలే బుర్రా అని దాత్రి చెప్తుంది. సరే, నేను చేసిన కాఫీ తాగితే సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది, తాగండి అని మేఘన ఇద్దరికి కాఫీ ఇస్తుంది. కాఫీ చాలా బాగుంది మేఘన అని కేదార్ చెప్పడంతో దాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది. మళ్ళీ కేదార్ తడుముకుంటూ ఉంటాడు. స్పీడ్గా కాఫీ తాగేసి, మా కాఫీ అయిపోయింది, మేము వెళ్తున్నాము అని దాత్రి అంటే, ఆ అబ్బాయి ఇంకా తాగుతూనే ఉన్నాడు, నీకెందుకు అంత తొందర అని బామ్మ అంటే అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి అని దాత్రి అంటుంది. అయితే మీరు వెళ్ళండి, కేడీ కాసేపు ఉండి వస్తాడు అని మేఘన నవ్వుతూ చెప్తుంది. అంటే అది మరి అంత అర్జెంట్ వర్క్ ఏం కాదు, ఇద్దరం కలిసే ఉంటాంలే అని దాత్రి కూర్చొని ఉంటుంది. పెళ్లి చూపులు అయిపోయాయి, ఇక నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించేనా అని బామ్మ అడగడంతో, కానీ కేడీ ఇంకోసారి నన్ను ముట్టుకుంటేనే కదా దాని గురించి ఆలోచించాల్సింది అని మేఘన బామ్మతో అంటుంది. సరే, మేము వెళ్ళొస్తాము అని దాత్రి కేదార్ వెళ్ళబోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అర్థమవుతుందా అని మేఘన బామ్మ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక బొద్దింక అటుగా వెళ్తూ ఉండడంతో వెంటనే మేఘన బొద్దింక అంటూ టేబుల్ పైకి ఎక్కి కింద పడబోతూ ఉంటుంది. కేదార్ పట్టుకుంటాడని మేఘన బామ్మ అనుకుంటూ ఉంటారు. అయితే కేడీకి బదులుగా దాత్రి పట్టుకుంటుంది. బొద్దింక వెళ్ళిపోయింది, ఇక నువ్వు లేచి నిలబడొచ్చు అని దాత్రి మేఘనను పట్టుకొని చెప్తూ ఉంటుంది. సారీ అని మేఘన లేచి నించుంటుంది. మా జేడీకి ఎలకంటే భయం, అలాగే నీకు బొద్దింకంటే భయమా అని కేదార్ అంటాడు. ఏంటి, జేడీకి ఎలకంటే భయమా, మీనన్ని భయపెట్టే జేడీకి ఎలకంటే భయమా, ఇది చాలా విచిత్రంగా ఉంది అని సాధు నాయక్ ఇంకొక ఆఫీసర్ అంటూ ఉంటారు. దాత్రి తలదించుకుంటూ ఉంటుంది. కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది. సరే, మేము వెళ్ళొస్తాం అని ఇద్దరు వెళ్తూ ఉంటే, కేడీ నువ్వు ఫైల్ మర్చిపోయావు అని మేఘన ఫైల్ని ఇస్తూ ఉంది. దాంతో కేదార్ మేఘన చేయి తగిలిస్తాడు. రాత్రి కేదార్ బయటికి వెళ్ళగానే ఇక మేఘన సిగ్గుపడుతూ, నేను చెప్పిన జాతకం నిజమేనంటావు కదే, ఇప్పుడు నిన్ను ఆ అబ్బాయి తగిలాడు కదా అని అంటే, నిజమే కానీ అని మేఘన సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా ఏంటే సిగ్గుపడుతున్నావు, వెళ్ళి ఆ అబ్బాయితో మాటలు కలుపు, వెళ్ళిపోతున్నాడు, బయటికి వెళ్ళు అని అనడంతో, ఎలా అని మేఘన అంటుంది. ఎలా అని అన్నీ నేనే చెప్పాలా, నువ్వెందుకే అని బామ్మ అనడంతో, వెళ్తున్నా అని ఐడియా అని మేఘన బయటికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. ఓకే జేడీకేడి, మీరు పెళ్ళైనా కూడా పెళ్ళి కాని వాళ్ళలా ఉండాలంటే కొంచెం కష్టమే, కానీ టేక్ కేర్, ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసేయాలి అని. థ్యాంక్ యూ కేడీ, జగద్ధాత్రిని ఎప్పటి నుంచో పరిచయం చేయమంటే ఇప్పటికి పరిచయం చేశావు అని సాధు నాయక్ చెప్తూ ఉంటాడు. సార్, నేను జగద్ధాత్రిని అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటే, ఎలక గురించి చెప్పిన విషయం దాత్రికి గుర్తుకొచ్చి, కేడీ నీ సంగతి చెప్తాను అని కొట్టడానికి జేడీ వెనకాలే పరుగులు పెడుతూ తిప్పుతూ ఉంటుంది. జేడీ ప్లీజ్ ఇక్కడ వద్దు అని కేడీ బ్రతిమలాడుతూ ఉంటాడు.
అప్పుడే మేఘన అక్కడికి వచ్చి, కేడి కాస్త జిమ్ వరకు నన్ను డ్రాప్ చేస్తావా అని మేఘన కేడి చేయి పట్టుకొని అడుగుతూ ఉంటుంది. సరే అని కేదార్ చెప్తాడు. ఓకే, నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను అని మేఘన చెప్పి వెళ్తూ ఉంటుంది. ధాత్రి కోపంగా చూస్తూ ఉంటే, అంటే జేడి ఆ అమ్మాయి ఐజీ కూతురు కదా, కాదంటే బాగుండదని ఓకే చెప్పాను అని కేదార్ అంటాడు. సరే, నేను కార్లో వెళ్ళిపోతాను, నువ్వు వాకింగ్ చేసుకుంటూ ఆ అమ్మాయిని డ్రాప్ చేయి. వచ్చినప్పటి నుంచి పైన ముద్దు పెట్టించుకున్నావు, కింద ఇప్పుడు చేతులకు పట్టుకోవడం చూస్తూనే ఉన్నాను. టూత్పేస్ట్లో యాడ్ లాగా పళ్ళు చూపిస్తూనే ఇకిలిస్తూనే ఉన్నావు అని ధాత్రి తిడుతూ ఉంటుంది. అది కాదు, నవ్వటం కూడా తప్పేనా అని కేదార్ ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిలాడుతూ ఉంటాడు. అప్పుడే మేఘన రెడీ అయిపోయి వచ్చి, కేడి పద అని కారు ఎక్కేస్తుంది. జేడి ప్లీజ్ రావా, నువ్వు వెనక సీట్లో కూర్చోవా అని కేదార్ బ్రతిలాడుతూ ఉంటాడు. మేఘన ముందు సీట్లో కూర్చొని ఉంటుంది. లేదు, ఆ ప్లేస్ నాది, నేను ఒక్క ఇంచు కూడా ఇక్కడి నుంచి కదలను. ఎవరైనా నా సీట్లో కూర్చుంటే నేను అస్సలు చూస్తూ ఊరుకోను అని ధాత్రి అంటుంది. మేఘన ప్లీజ్, తన ఎంతైనా సీనియర్ కదా, నువ్వు వెనక కూర్చోవా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ మేఘన బెట్టు చేస్తుంది. సీనియర్ కదా, ప్లీజ్ ప్లీజ్ అని కేదార్ బ్రతిలాడుతూ ఉంటే ఓకేనని వెనక సీట్లో కూర్చుంటుంది. రా జేడి అని కేదార్ డ్రైవ్ చేస్తూ ఉంటే, నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని మేఘన మాటలు కలిపేస్తూ ఉంటుంది. దాంతో జేడి కేడి ఇద్దరూ షాకింగ్గా చూస్తూ ఉంటే, ఎందుకంత షాకింగ్గా చూస్తున్నారు అని మేఘన అడుగుతూ ఉంటుంది. మేము టీంలో పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకోము అని ధాత్రి చెప్తుంది. పర్లేదు, నువ్వు వినొద్దు, నువ్వు చెవులు మూసుకో, నేను కేడీతో మాట్లాడుతున్నానులే, చెప్పు ప్రేమించావా అని అడుగుతూ ఉంటుంది. లేదని కేదార్ చెప్తాడు. దాంతో ధాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్వు ఒకవేళ ప్రేమిస్తే ప్రేమించే అమ్మాయి ఎలా ఉండాలి చెప్పు అని అనడంతో, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని నిజం కోసమే ప్రాణాలు ఇచ్చే అమ్మాయి ఉండాలి అని ధాత్రి గురించి గొప్పగా చెప్తూ ఉంటే ధాత్రి ప్రేమగా చూస్తూ ఉంటుంది.